కంప్లైంట్ లో కూడా అదే రాసిన యువర్ గుడ్ ఎంటర్టైనర్ బట్ మీ ఇండివిజువాలిటీ లేదు, మీకు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లేదు. పెద్దగా రాసిన బీ స్ట్రైట్ ఫార్వర్డ్, క్యాపిటల్ లెటర్ రాసిన మీ కంప్లైంట్ లో. ఓకే సెకండ్ నామినేషన్ గౌతమ్. ఫస్ట్ పాయింట్ అదే పీకలు ఏమన్నావు కదా, అది నాకు నచ్చలేదు. 5th week లో జరిగింది, వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్పారు అని వైల్డ్ కార్డ్స్ ని మేము పంపించడానికి ట్రై చేసాము అని చెప్పేది, అది కూడా నాకు నచ్చలేదు. సెకండ్ పాయింట్, నువ్వు కెమెరాతో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు ఇలా టర్న్ అయ్యి మాట్లాడతావు, సో అది నాకు నచ్చలేదు. అంటే నువ్వు ఇంటరాక్షన్, నాకు ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు. ఫేస్ టు ఫేస్ నువ్వు ఇప్పుడు కొంచెంసేపు లో నువ్వు టర్న్ అవుతావు ఆటోమేటిక్ గా. ఫస్ట్ పాయింట్ పీకలేవు అన్న దానికి సో ఐఎమ్ రియలీ సారీ పృథ్వీ దట్ నేను ఆ క్షణంలో ఆ కోపంలో పీకలేవు అనే పదం వాడకుండా ఉండాల్సింది. ఐ యాక్సెప్ట్ దట్స్ రాంగ్. ఇక్కడ మనకి డబ్బు కంటే మన ప్రాణం కంటే కూడా రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఫస్ట్ డిస్రెస్పెక్ట్ స్టార్ట్ అయ్యేది నీ నుంచి. ఇక్కడ హైదరాబాద్ ఆంధ్ర వచ్చి 1.5 year అయింది. నేను స్టార్టింగ్ నుంచి లైక్ 1.5 year నుంచి వాడు వీడు అలాగే మాట్లాడతా. నాకు అది వాడు అనేది రాంగ్ అనేది ఎప్పుడు అర్థమైందంటే మన ఆదిత్య బ్రోకి నేను చెప్పినప్పుడు నాకు అర్థమైంది. వాడు అంటే ఓకే రెస్పెక్ట్ తక్కువ. ఇప్పుడు సరే నీకు తెలిసి చేసినవా నువ్వు తెలియక చేసినవా, నీలో అది ఉంది, ఈగో గానీ అహంకారం ఉంది, అందరితో ఉంటుంది, అందరిలో ఉంటుంది ఈగో. అదే ఇప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ చేయలేని ఈగో, అదే ఈగో మచ్చ. నువ్వు గెలవాలి, నేను గొప్ప అనుకోవచ్చు కానీ నేనే గొప్ప అనుకోను మచ్చా. నేను గొప్ప అనుకో, నువ్వు అనుకుంటే భావన. థ్యాంక్ యూ ఫర్ దట్. నాకు ఈగో అందరికి ఉంటది, నాకు కాదు, నీకుంది ఈగో. కెమెరాతో మాట్లాడడం అన్నది అది ఆబ్వియస్లీ నాతో మాట్లాడినప్పుడు అలా టర్న్ అయ్యేది, నాకు అది ఇష్టం. నా పర్సనల్ నాకు నచ్చిన దేశంలో దాంట్లో తప్పులేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మ్యానరిజం ఉంటది. మనం అదే ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు ఇది నా మ్యానరిజం ఇలా వచ్చేది నా మ్యానరిజం అనుకో, అది నీకు నచ్చలేదు. ఎదుటి వ్యక్తిని థ్రెటన్ చేస్తున్నట్టు ఇట్లా మీదికి రావడం అది బాగుండదు. థ్రెటన్ అయినప్పుడు నేను అది చేయలేదు. థ్రెట్ అవుదావు చెప్పు వస్తే తప్పు పృథ్వీ. ఇట్లాంటివి పెట్టుకుంటే మనం లైఫ్ లో ఏం సాధించాలి మచ్చా. ఆ రోజు నువ్వే అడిగావు మచ్చా, ఏంటి కొడతావా అని అడిగావు. వస్తే ఏం చేసావు, నీ కొడతావు నేను చెప్పు. కొడతావు అంటే కొట్టానని చెప్పాలి. ఎందుకు ఎందుకు వస్తారు మచ్చా మీదికి ఇలా మాట్లాడికి వచ్చి ఇంత సింపుల్ గా రాలేదు నువ్వు. మరి సాయంత్రం 5:45. ఫస్ట్ నామినేషన్ విష్ణుప్రియ. ఈ షోలో ఉండడం చాలా మంది ఒక పెద్ద ఆపర్చునిటీ అనుకుంటారు, దాని గురించి మాట్లాడతారు. కొంతమంది ప్యాషన్ తో ఇక్కడ వచ్చాను, ఇది నాకు పెద్ద ఇట్స్ మై ఎవ్రీథింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ కార్డ్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిపోయింది, మళ్ళీ ఎందుకు ఇక్కడ అన్నిటి నుంచి దూరంగా ఉండి ఇక్కడ లోపలికి వచ్చేది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది ఏదో సాధించాలి అనుకున్నారు, అది రీచ్ అవ్వలేక ఇక్కడ మళ్ళీ వచ్చి ఈ బిగ్ బాస్ అనేది అట్లీస్ట్ లాస్ట్ దాకా వెళ్ళి గెలవాలి అనే స్పిరిట్ యూనో, అది నాకు నీలో ఉన్న 9 members లో అంత కనిపించదు. దట్స్ ద ఓన్లీ పాయింట్. సో ఆ విల్ పవర్ అనేది లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. అండ్ మన దాంట్లో వచ్చిన వాళ్ళందరిలో 2 అమ్మాయిలమే మిగిలాం ఓజీస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షోకి వచ్చింది విన్ అవుదాము అదంతా పక్కన పెడితే నా పర్సనాలిటీ ట్రైట్స్ చూసుకోవడానికి అండ్ నాలో ఏమన్నా లోపాలు ఉంటే అది కరెక్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ఈ ప్రక్రియలో ఆడియన్స్ మనసులు కూడా గెలుచుకొని కప్పు గెలుచుకుంటే అది నా అదృష్టం. డబుల్ ధమాకా నాకు, డబుల్ కా మీటా అది నాకు. లేకపోతే ఐఎమ్ హియర్ అబ్సల్యూట్లీ for my own benefit of becoming a better human being. Out of 12 weeks, 9 weeks nominated to unna. Beautiful, you get saved this time also. Yeah, a problem ledu. So I feel చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు ఉన్నా. Okay, that's it. Okay. రాము ఆనే కూర్చోను రాత్రి ఇట్లా వస్తుంది. చాలా చేసిందా గౌతమ్? ఏ హౌస్ లో నేను విన్నర్ అవ్వకూడదు అని చూస్తున్న వ్యక్తి నెక్స్ట్ నువ్వే. ఎందుకంటే నువ్వు ఒక గేమ్ ప్లాన్ తోనే ఆడుతున్నావు. ఓవరాల్ అందరూ
ఏదో ఒక స్మార్ట్ గానే ఆడతారు. బట్ ఐ ఫీల్ కంప్లీట్ గా నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు, నీ దాకే నువ్వు ఉన్నావు అలా. ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వకపోవడం, క్లోజ్ అవ్వడం అన్నది ఇప్పుడు పీపుల్ ని బట్టి ఉంటది. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏది మంచిదవుతుంది, ఏది చెడ్డదవుతుంది అనే ఒక ఐడియా ఉంది. నువ్వు ఆ బేసిస్ మీదే మాట్లాడతావు, ఆ బేసిస్ మీదే రియాక్ట్ అవుతావు, ఆ బేసిస్ మీదే బిహేవ్ చేస్తావు అనే ఫీలింగ్ నాకుంది. నన్ను బయట చూడలేదు కదా, నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరాతో మాట్లాడడం, బయట నువ్వు మాట్లాడుతుంటే నాతో మాట్లాడతావు కానీ ప్రతిదానికి తిరిగేసి వేరే ఎక్కడో చూసి మాట్లాడవు కదా. దట్ ఈస్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్. నేను చెప్పలేదు గౌతమ్, నువ్వు ఓకే ఈఎంఐ చెప్తే ఏముంది, ఆర్ ఆపోజిట్ పర్సన్ చెప్తే ఏముంది, నన్ను చూస్తున్నది, నన్ను జడ్జ్ చేసేది వాళ్ళు కదా, వాళ్ళకే డైరెక్ట్ గా నేను చెప్తాను అనేసి ఒకటి క్రియేట్ చేస్తావు. దట్ ఫర్ మీ ఒక గేమ్ లానే ఉంది. నువ్వు ఎందుకు ఫోర్త్ వాల్ బ్రేక్ చేసుకుంటూ ఉండాలి? ఇప్పుడు నేను నీ వైపు చూసినా, అటువైపు చూసినా, ఎటువైపు చూసినా మాట్లాడే మాట ఒకటి. మాట్లాడే మాట గురించి కాదు, గౌతమ్ ప్లీజ్ నేను మాట్లాడుతున్నప్పుడు ఉండు. నా నామినేషన్ వినకుండా నువ్వు డిఫెండ్ ఎలా చేస్తావు? నేను క్వశ్చన్ అడగలేదు. నువ్వు డాట్ అని చెప్పు. నీకు కాదు, నేను అందరికి ఒక క్లారిటీ. ఇప్పుడు ప్రతిసారి ఇంటర్ఫియర్ అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఓవర్లాప్ అవుతుంది. నేను కావాలని ఎదుటి వ్యక్తిని మాట్లాడకుండా ఎప్పుడు చేయను. నీ పర్స్పెక్టివ్ క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, నాకు కంప్లీట్ గా మాట్లాడుతున్నావు కదా. ప్రతి వ్యక్తి మాట్లాడతాడు. ఇంతకుముందు అభిల్ మాట్లాడిండు, ఇంతకుముందు నువ్వు మాట్లాడిండు, ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడతాడు మధ్యలో. దాన్ని ఇప్పుడు తప్పు అని మీరు పోర్ట్రే చేస్తున్నారు కదా, అది కూడా తప్పే. మీరు అనట్లేదా పోర్ట్రే అని? వచ్చిన పోయిన వారం నుంచి పోర్ట్రే అనుకుంటా. ఇప్పుడు మేడం మీరు ఏది చెప్పినా ఓకే మేడం అని అట్లాంటి పరిస్థితి ఉండాలా? చెప్పు ప్రేరణ. నీ నామినేషన్ మరి నా పేరు ఎందుకు? గౌతమ్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ అని ఎందుకు అన్నావు? ఆమె వచ్చేసి నన్ను దాని పాయింట్ మాట్లాడుతుంది. గౌతమ్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ అన్నప్పుడు నేను ఇర్రెస్పాన్సిబుల్ కాదు, నేను నా కోసం నేను నిలబడాలా లేదా? నేను నిలబడతా. నువ్వు నిలబడు, నేను నామినేట్ చేస్తే నిలబడు. ఎవరు కూర్చోన్నారు కానీ అది నా నామినేషన్. మధ్యలో వస్తే నా డిఫెన్స్ పోతుంది గౌతమ్. అండ్ వైల్డ్ కార్డ్ ది కూడా. అరే నువ్వు ప్రతిదీ నువ్వు ఏది మాట్లాడినా ఒక వీకెండ్ లో వచ్చిన మాటను సపోర్ట్ తీసుకుంటాం, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడితే దాన్ని సపోర్ట్ తీసుకుంటావు. నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఒకటి ఎక్స్పీరియన్స్ చేసింది అనేది నీకు ఒపీనియన్స్ లేవా? నిజంగా మేము టార్గెట్ చేసి నీకు అది ఫీల్ అయ్యి ఏదో మేము టార్చర్ పెట్టి పంపించేసాము అన్నట్టు ఉంటే నువ్వు అది చెప్పొచ్చు. కానీ వాళ్ళు చెప్పారు అప్పుడే నాకు తెలిసింది, అది నేను ఇప్పుడు తీసుకొస్తా అంటే ఒప్పుకోము. ఏంటి ఒక్క మాట కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నావు కానీ పాయింట్ ఇది అని నాకు పాయింట్ వైజ్ చెప్పు, నేను పాయింట్ కి మాట్లాడతా. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట అబద్ధం. నా ఉద్దేశంలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట నువ్వు నాకు నెగిటివ్ గానే చెప్తున్నావు తప్ప నేను నీకు ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను. యూ క్వశ్చన్ మీ క్వశ్చన్ నెంబర్ 1 దిస్, క్వశ్చన్ నెంబర్ 2 అను పాయింట్ వైజ్ మాట్లాడదాం. నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, నేను మాట్లాడుతూ ఆపేస్తున్నావు. నువ్వు మాట్లాడినప్పుడు నేను అది నాకు తప్పు అనిపిస్తే నేను ఆపుతా మధ్యలో, అది నా హక్కు. You are continuously talking from half an hour. You are irresponsible. You are wild cards వస్తే ఇదా? నువ్వు ఇంతమంది ఏమన్నా వైల్డ్ కార్డ్స్ కి? ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఫేమ్ డబ్బులు సంపాదించు. నువ్వు వచ్చి చూసినావా? మా బ్యాంక్ అకౌంట్ చూసినావా? మాట్లాడుతూనే ఉండి పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 ఇదని నువ్వు పాయింట్ వైజ్ చెప్పు. నీ క్వశ్చన్ చేయాలని చెప్పడానికి నువ్వెవరు? నేను మాట్లాడాలని చెప్పడానికి నువ్వెవరు? నేను ఎలా మాట్లాడాలి అని అక్కడ వైల్డ్ కార్డ్స్ పాయింట్ చెప్పుతాను అనడానికి నువ్వెవరు? నేను ఆ రోజు క్వశ్చన్ చేయొద్దు అనడానికి నువ్వెవరు అనే పాయింట్ వస్తే మరి నన్ను ఇక్కడ క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? చెప్పు ప్రేరణ. ఎక్కడ ఎట్లా ఎలా మాట్లాడాలని చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతున్నావు కదా, నాకు చెప్పు. పర్స్పెక్టివ్ అంటే తప్ప ఇది ఫ్యాక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 1 ఇదని చెప్పి దానికి ఆన్సర్ ఇస్తాను. నువ్వు కంటిన్యూస్ గా ఇందాక మొత్తం ఏదో చెప్తూ ఉన్నావు తప్ప
నువ్వు పాయింట్ నెంబర్ 1 ఆగు, నేను ఆన్సర్ చెప్పిన మాట నాకు నీకు ఎక్కడ కాలిందంటే నా మీద వచ్చినప్పుడు నుంచి నాకు కాలింది. అప్పుడు నేను ఏమనలేదు. పాయింట్ కి మాట్లాడు బాబు, ఒక్క నిమిషం. పాయింట్ కే మాట్లాడుతున్నా. బేబీ తల్లి అమ్మ చెప్పు. నీ బాబు ఎవరు మరి నీకు? బేబీ వేరే బాబు వేరే. బేబీ మీన్స్ ఇట్స్ ఎ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్. బేబీ అంటే ఏంటి, బాబు అంటే ఏంటో బేబీ అంటే కూడా అదే. ఆడపిల్లని బేబీ అని అంటారు. అంటే నువ్వు కొన్ని పాయింట్స్ ఏది పడితే అది వేస్తుంటే నేను ఓకే నేను అది తీసుకోలేను. ఎందుకంటే అంతా చెప్పినవి నాకు ఇక్కడికి పోతే నువ్వు చెప్పినవి ఇక్కడ గుచ్చుకుంటున్నాయి. అందుకే నేను ఫ్రెండ్ కాదు కదా. అవును ఫ్రెండ్ కాదు, కానీ నువ్వు చెప్పేవి ఎట్లున్నాయి అనమాట. అంటే నువ్వు డైరెక్ట్ నువ్వు నా బిహేవియర్ క్యారెక్టర్ వీడు ఇట్లా చెప్పేసి అంటున్నావు. నేనేందో నీకు తెలియదు, నేనేంటో నువ్వు అర్థం చేసుకోలేవు కూడా. ఇప్పుడు నువ్వు బాండ్ అని అంటున్నావు. ఎగ్జాంపుల్ ఆగండి 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 ఆగు. ఇది ఇట్స్ నాట్ అబౌట్ నామినేషన్, ఇట్స్ నాట్ అబౌట్ పాయింట్స్. ఇట్స్ నాట్ అబౌట్ నామినేషన్ అంటే తర్వాత మాట్లాడాలి. నామినేషన్ పాయింట్ ఫస్ట్ అమ్మాయి ఫినిష్ అయ్యాక ఆ పాయింట్స్ ఏంటో దానికి ఆన్సర్ చెప్పాలంటే చెప్పండి. మీ బాండింగ్ ఇవన్నీ ఈ డిస్కషన్ ఏమైనా జరిగితే తర్వాత మాట్లాడుకుంటారు. మీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? పాయింట్స్ ఉన్నాయి, మధ్యలో కట్ చేసి మొత్తం ఇది మెస్